యావత్ ప్రపంచ క్రికెట్లోనే సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీపై ప్రస్తుతం అందరి కళ్ళు ఉన్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంగ్లాండ్ సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా జింబాబ్వే పర్యటనలో మాత్రం అద్భుతమైన బ్యాటింగ్తో ఏకంగా అత్యంత పిన్న వయసులో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ను కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్ను క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మ్యాన్తో పోల్చుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ డాన్ బ్రాడ్మ్యాన్ను అడ్డుకునేందుకు అప్పట్లో ప్రత్యర్థి జట్లు బాడీ లైన్ బౌలింగ్ ను ఆశ్రయించేవని గుర్తు చేశాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీపై కూడా బౌలర్లు అలాంటి వ్యూహాన్నే అనుసరించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అలాగే వైభవ్ కెరీర్ ఇప్పుడే ప్రారంభ దశలో ఉందని, అతని బ్యాటింగ్ కు బౌలర్లు ఎలా స్పందిస్తారో చూడాలన్నాడు. బ్రాడ్మ్యాన్ కూడా ఇలాగే పరుగుల వరద పారించినప్పుడు ప్రత్యర్థులు బాడీ లైన్ వ్యూహాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్ కూడా బ్రాడ్మ్యాన్ ని గుర్తు చేస్తోందని, ముఖ్యంగా అతను ఎల్బీడబ్ల్యూ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని ఉతప్ప వ్యాఖ్యానించాడు. వైభవ్ సూర్యవంశీ ఇదే దూకుడుతో పాటు సగటును కూడా నిలబెట్టుకోగలిగితే అతడు అసాధారణ క్రికెటర్ గా గుర్తింపు పొందుతాడని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. వైభవ్ అధిక స్ట్రైక్ రేట్ తో పాటు 40ల చివర్లో లేదా 50కు చేరువలో సగటును కొనసాగించగలిగితే అతడు ప్రత్యేకమైన ఆటగాడిగా నిలుస్తాడు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా డాన్ బ్రాడ్మ్యాన్ మరిన్ని టెస్టులు ఆడలేకపోయాడు. ఒకవేళ మరో 30 టెస్టులు ఆడి ఉంటే ఆయన సగటు 99 కంటే ఎక్కువగానే ఉండేదేమో అనిపిస్తుంది అని అన్నారు. ప్రస్తుత క్రికెట్లో సంప్రదాయ టెక్నిక్ల కంటే ఆటగాళ్లు తమ సహజ ప్రతిభను ఎక్కువగా నమ్ముతున్నారని ఊతప్ప పేర్కొన్నాడు. అదే వైభవ్ విజయానికి కూడా కారణమని అన్నారు. ఇప్పుడు ఆటగాళ్లు సంప్రదాయ బ్యాటింగ్ లేదా బౌలింగ్ పద్ధతులకే పరిమితం కావడం లేదు, వారి ఒరిజినల్ స్టైల్ నమ్ముకొని ఆడుతున్నారు. అందుకే ఎంఎస్ ధోని తనదైన శైలిలో విజయవంతమయ్యాడు. ఇప్పుడు వైభవ్ కూడా తనదైన ఆటతో ముందుకు వెళ్తున్నాడు. అలాగే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ వంటి ఆటగాళ్లు తమదైన శైలిలో రాణించడం కూడా అభిమానులను ఆకట్టుకుందని ఊతప్ప చెప్పుకొచ్చాడు.